హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అలాగే మోడల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, లిమిటెడ్ డిఎస్సి రిక్రూట్మెంట్ కావచ్చు, ఇక అన్ని రకాల కాంపిటీటివ్ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగంలో వచ్చేటువంటి అంశాలతో కలిపి సైన్స్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు సబ్జెక్ట్ వైజు మరియు క్లాస్ వైజు తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మరొక సబ్జెక్ట్ కంటెంట్ వీడియో ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో 3వ తరగతి నుండి 10వ తరగతి దాకా 3rd క్లాస్ టు 10th క్లాస్ కంప్లీట్ సైన్స్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలన్నీ కూడా గవర్నమెంట్ పుస్తకాల ఆధారంగా రూపొందించినటువంటి కంప్లీట్ సైన్స్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు. అలాగే అన్ని రకాల కాంపిటీటివ్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్పెషల్ వీడియో కూడా ఉంది. అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి మెథడ్స్కి సంబంధించినటువంటి గణిత బోధనా పద్ధతులు, సైన్స్ బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. వీటన్నిటి కలిపి ట్రై మెథడ్స్ అనేటువంటి వీడియో కూడా ఉంది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే జనరల్ నాలెడ్జ్ అనేటువంటి పేరుతో ప్లేలిస్ట్ కూడా ఉంది. ఇందులో అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా, యూజ్ అయ్యే విధంగా అయితే టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అలాగే డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ సైన్స్ విభాగంలో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి కంటెంట్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో మొత్తం 12 పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. ఈరోజు పార్ట్ 1 వీడియోలో భాగంగా 6 పాఠ్యాంశాలు 6 లెసన్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాన్ని గమనిస్తూ ఉన్నాం. విషయ సూచిక సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి గమనిస్తే మొత్తం 12 పాఠ్యాంశాలు, 12 లెసన్స్, 12 లెసన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 బలం, నెంబర్ 2 ఘర్షణ, నెంబర్ 3 మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం, నెంబర్ 4 కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు, నెంబర్ 5 లోహాలు మరియు అలోహాలు, నెంబర్ 6 ధ్వని, నెంబర్ 7 నేలబొగ్గు మరియు పెట్రోలియం, నెంబర్ 8 దహనం, ఇంధనాలు మరియు మంట, నంబర్ 9 ద్రవాల విద్యుత్ వాహకత, నంబర్ 10 సమతలాల వద్ద కాంతి పరావర్తనం, నంబర్ 11 కొన్ని సహజ దృగ్విషయాలు, నంబర్ 12 నక్షత్రాలు సౌర కుటుంబం అని చెప్పి మొత్తం 12 లెసన్స్ అయితే ఉన్నాయి. ఇవాళ పార్ట్ 1 వీడియోలో భాగంగా నెంబర్ 1 బలం, నెంబర్ 2 ఘర్షణ, నెంబర్ 3 మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం, నెంబర్ 4 కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు, నెంబర్ 5 లోహాలు మరియు అలోహాలు, నెంబర్ 6 ధ్వని గురించినటువంటి ఈ 6 లెసన్స్ గురించినటువంటి విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్ వలన మరిన్ని సబ్జెక్ట్ కంటెంట్ వీడియోలు తీసుకురావడానికైతే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి లైక్ని అయితే మిస్ కాకుండా కొట్టేయండి. ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఈ యొక్క సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్తే నెంబర్ 1 మొదటి పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తూ ఉన్నాం. బలం. బలంలో మొదటి ప్రశ్న గమనిస్తే, పూర్వకాలంలో ప్రజలు ప్రకృతిలో జరిగేటువంటి మార్పులన్నిటికీ ఏదో ఒక కారణం ఉంది అని భావించేవారు. ఆ కారణం ఏమిటి? ఆ కారణం ఏమిటి? దేవుడా, ఏదో కనబడని శక్తా, ప్రకృతా, ఏది కాదా? ఆప్షన్ బి, ఏదో కనబడని శక్తి ఉంది అని పూర్వీకులు భావించేవారు. ఇక రెండవ ప్రశ్న గమనిస్తే, నెట్టడం, లాగడం వంటి చర్యలు దీన్ని సూచిస్తాయి. నెట్టడం, లాగటం వంటి చర్యలు దీన్ని సూచిస్తాయి. బలాన్ని, శక్తిని, ప్రకృతి ఏది కాదు. ఆప్షన్ ఏ బలాన్ని సూచిస్తాయి, నెట్టడం మరియు లాగడం వంటి చర్యలు.
ఇక మూడవ ప్రశ్న గమనిస్తే 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేసేటువంటి బలాన్ని ఇలా పిలుస్తారు. స్పర్శా బలం, క్షేత్రబలం, అయస్కాంత బలం ఏది కాదు. ఆప్షన్ బి క్షేత్రబలం అని పిలుస్తారు. ఇక 4వ ప్రశ్న గమనిస్తే క్షేత్ర బలానికి ఉదాహరణలు తెలపండి. క్షేత్ర బలానికి వచ్చేసి దండయస్కాంతం వలన దిక్సూచిలో వచ్చేటువంటి మార్పులు. ఇక ట్యూబ్ నుండి పేస్ట్, ఉదయాన్నే బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ చేస్తాం కదా, పేస్ట్ను బయటికి తీయాలంటే ట్యూబ్ను ప్రెస్ చేయాలి. ఆ విధంగా ట్యూబ్ను పేస్ట్ నుండి బయటకు వచ్చేలా నొక్కటం. అలాగే బంతి కొద్ది దూరం వెళ్ళి ఒక బలాన్ని ఉపయోగించి బంతిని నేల మీద దొర్లించడం కానీ ఎక్కడో చోట విసిరేస్తే అది కొద్ది దూరం వెళ్ళి ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆప్షన్ డి పైవేవి కాదు. ఆప్షన్ ఏ దండయస్కాంతం వలన దిక్సూచిలో వచ్చేటువంటి మార్పులను క్షేత్ర బలానికి ఉదాహరణగా తెలపవచ్చు. ఆటోమేటిక్గా దిక్సూచిని తీసుకొని వెళ్తే నార్త్ సైడు, సౌత్, ఈస్ట్, వెస్ట్లను అది చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే క్షేత్ర బలం వలన అది అలా చూపించడం జరుగుతుంది. గురుత్వాకర్షణ శక్తి, క్షేత్రబలం, దండాయస్కాంతం వలన ఇది సాధ్యమవుతుంది. ఇక 5వ ప్రశ్నను గమనిస్తే 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసేటువంటి బలాలను ఏమంటారు? 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా, స్పర్శ మన చేతితో తాకడం అనేటువంటిది. ఇక స్పర్శా బలం, క్షేత్రబలం, అయస్కాంత బలం ఏది కాదు. ఆప్షన్ ఏ స్పర్శా బలం అంటారు. ఇంకా 6వ ప్రశ్నను గమనిస్తున్నాం. స్పర్శా బలానికి ఉదాహరణలు తెలపండి. ఈ యొక్క స్పర్శా బలానికి ఆప్షన్ బి ట్యూబ్ నుండి పేస్ట్ను, ఉదయాన్నే పేస్ట్ చేస్తాం కదా, బ్రష్ చేసినప్పుడు ఆ పేస్ట్ను ప్రెస్ చేస్తాం. ఆ విధంగా ట్యూబ్ నుండి పేస్ట్ను బయటకు వచ్చేలా నొక్కడాన్నే స్పర్శా బలం అంటారు. అంటే కొంత బలాన్ని అయితే ఉపయోగించి దాన్ని బయటికి తీయడం జరుగుతుంది. ఈ విధంగా ఉదాహరణలు చెప్పవచ్చు. ఇక 7వ ప్రశ్నను గమనిస్తున్నాం. 2 అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని ఇలా అంటారు. అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం, స్పర్శ బలం. ఆప్షన్ ఏ అయస్కాంత బలం అంటారు. ఇక 8వ ప్రశ్న గమనిస్తే ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేక ఆవేశరహిత వస్తువుపై కలగజేసేటువంటి బలాన్ని ఇలా అంటారు. ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేక ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని ఇలా అంటారు. అయస్కాంత బలం, స్థావర బలం, గురుత్వాకర్షణ బలం, స్పర్శా బలం. ఆప్షన్ బి స్థావర విద్యుత్ బలం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 9వ ప్రశ్న గమనిస్తే ఏ వస్తువును పైకి విసిరినా కూడా దానిపై మన కంటికి కనిపించకుండా పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైనే పడుతుంది. ఈ బలాన్ని ఏమంటారు? అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం, స్పర్శ బలం. ఆప్షన్ సి గురుత్వాకర్షణ బలం. ఏ వస్తువును పైకి విసిరినా కూడా దానిపై మన కంటికి కనిపించకుండా పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైనే పడుతుంది. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. ఇక 10వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక వస్తువు క్షేత్రాన్ని జనింపజేస్తే ఆ క్షేత్ర పరిధిలో గల మరొక వస్తువు ఆ క్షేత్రం యొక్క దీనికి లోనవుతుంది. బల ప్రభావం, అయస్కాంత ప్రభావం, విద్యుత్ ప్రభావం, ద్రవ్యరాశి ప్రభావం. ఆప్షన్ ఏ బల ప్రభావానికి లోనవుతుంది. ఇక 11వ ప్రశ్నను గమనిస్తున్నాం. అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉన్నట్లే విద్యుదావేశాల చుట్టూ ఈ క్షేత్రం, ద్రవ్యరాశి చుట్టూ ఈ క్షేత్రాలు ఉంటాయి. విద్యుదావేశాల చుట్టూ ఉన్నటువంటి క్షేత్రాన్ని విద్యుత్ క్షేత్రం అంటారు. ద్రవ్యరాశి చుట్టూ ఉన్నటువంటి క్షేత్రాన్ని గురుత్వాకర్షణ క్షేత్రం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 12వ ప్రశ్న గమనిస్తే క్షేత్ర ప్రభావాన్ని లేదా నిర్ణీత పరిధిలో పనిచేసే బలాలను దీనితో సూచిస్తారు. ఆప్షన్ ఏ క్షేత్రరేఖలు, బలరేఖలు, అయస్కాంత రేఖలు ఏది కాదు. ఆప్షన్ బి బలరేఖలు వీటితో సూచిస్తారు. క్షేత్ర ప్రభావాన్ని నిర్ణీత పరిధిలో పనిచేసే బలాలను బలరేఖలతో సూచించడం జరుగుతుంది. ఇక 13వ ప్రశ్న గమనిస్తే కండరాలు కలగజేసేటువంటి బలాన్ని ఇలా అంటారు. అయస్కాంత బలం, కండర బలం, గురుత్వాకర్షణ బలం, స్పర్శా బలం. ఆప్షన్ బి కండర బలం. 14వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేటువంటి బలం.
ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేటువంటి బలాన్ని ఘర్షణ బలం అంటారా, కండర బలమా, గురుత్వాకర్షణ బలమా, స్పర్శ బలం? ఆప్షన్ ఏ ఘర్షణ బలం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 15వ ప్రశ్న గమనిస్తే ఏదైనా ఒక వస్తువు యొక్క తల మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని ఇలా అంటారు: అభిలంబ బలం, కండర బలం, ఘర్షణ బలం, స్పర్శ బలం. ఆప్షన్ ఏ అభిలంబ బలం అంటారు. ఇక 16వ ప్రశ్న గమనిస్తే తాడు లేదా దారంలో గల బిరుసుదనాన్ని ఇలా అంటారు: అభిలంబ బలం, కండర బలం, ఘర్షణ బలం, తన్యతా బలం. ఆప్షన్ డి తన్యతా బలం అంటారు. తాడు లేదా దారంలో గల బిరుసుదనాన్ని ఇలా అంటారు, తన్యతా బలం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 17వ ప్రశ్న గమనిస్తున్నాం: ఒక వస్తువుపై పనిచేసేటువంటి అన్ని బలాల మొత్తాన్ని ఇలా అంటారు: అభిలంబ బలం, ఫలిత బలం, ఘర్షణ బలం, స్పర్శ బలం. ఆప్షన్ బి ఫలిత బలం అంటారు. ఇక 18వ ప్రశ్న గమనిస్తే ఫలిత బలం శూన్యం అయితే ఆ వస్తువు ఇలా ఉంటుంది. ఫలిత బలం అనేటువంటిది శూన్యం అయితే, జీరో అయితే ఆ వస్తువు ఇలా ఉంటుంది: నిశ్చల స్థితిలో ఉంటుంది, గమన స్థితిలో ఉంటుంది, క్షేత్ర బలం, ఘర్షణ బలం. ఆప్షన్ ఏ నిశ్చల స్థితిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక 19వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం: ఫలిత బలం శూన్యం కాకుండా ఉంటే ఆ వస్తువు ఇలా ఉంటుంది: నిశ్చల స్థితి, గమన స్థితి, క్షేత్రబలం, ఘర్షణ బలం. ఆప్షన్ బి గమన స్థితిలో ఉంటుంది. ఇక 20వ ప్రశ్న గమనిస్తే రెండు బలాలు ఒక వస్తువుపై సరళ రేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఆ వస్తువుపై ఈ బలం రెండు బలాల విభేదానికి సమానం అవుతుంది. రెండు బలాలు ఒక వస్తువుపై సరళ రేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఆ వస్తువుపై ఈ బలం ఆ రెండు బలాల భేదానికి సమానమవుతుంది. అంటే నిశ్చల స్థితి, ఫలిత బలమా, క్షేత్ర బలమా, ఘర్షణ బలమా? ఆప్షన్ బి ఫలిత బలం, గుర్తుపెట్టుకోవాలి. ఇక 21వ ప్రశ్న గమనిస్తే బలానికి ఎస్ఐ ప్రమాణం. బలానికి ఎస్ఐ ప్రమాణం వచ్చేసి డిగ్రీలు, ఫారెన్హీట్లు, న్యూటన్, ఏది కాదు. ఆప్షన్ సి న్యూటన్ అని పిలుస్తారు. బలానికి ఎస్ఐ యొక్క ప్రమాణం న్యూటన్. ఇక 22వ ప్రశ్న గమనిస్తే నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసేటువంటి అన్ని బలాలను చూపుతూ గీసినటువంటి పటాన్ని ఏమంటారు? స్వేచ్ఛా వస్తుపటం, గమనపటం, వస్తుపటం, ఏది కాదు. ఆప్షన్ ఏ స్వేచ్ఛా వస్తుపటం అంటారు. స్వేచ్ఛా వస్తుపటం అనేటువంటిది ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని ఇంగ్లీష్లో అంటారు, ఎఫ్బిడి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 23వ ప్రశ్న గమనిస్తే బలానికి ఈ రెండూ ఉంటాయి: దిశ, పరిమాణం అనేటువంటివి రెండూ ఉంటాయి. ఇక 24వ ప్రశ్న గమనిస్తే ప్రమాణ వైశాల్యం గల తలానికి లంబంగా కలుగజేసేటువంటి బలాన్ని ఏమంటారు? ప్రమాణ వైశాల్యం గల తలానికి లంబంగా కలుగజేసేటువంటి బలాన్ని ఏమంటారు? దిశ, పరిమాణం, పీడనం, ఏది కాదు. ఆప్షన్ సి పీడనం అంటారు. ఇక ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు తీసుకురావడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది, కాబట్టి మీ యొక్క లైక్ని అయితే మిస్ కాకుండా ఇచ్చేయండి. ఇక రెండవ పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తూ ఉన్నాం: ఘర్షణ. ఘర్షణ యొక్క పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం: స్పర్శలో గల రెండు తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటువంటి బలాన్ని ఇలా అంటారు. స్పర్శలో గల రెండు తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటువంటి బలాన్ని ఇలా అంటారు, ఘర్షణ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ప్రశ్న గమనిస్తే ఒక వస్తువు తలం రెండవ వస్తువు తలపరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య ఘర్షణను ఏమంటారు? ఘర్షణ, జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, అయస్కాంత ఘర్షణ. ఆప్షన్ బి జారుడు ఘర్షణ అంటారు. ఇక మూడవ ప్రశ్నను గమనిస్తున్నాం: స్పర్శలో గల రెండు తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే వాటి మధ్య ఉండేటువంటి ఘర్షణను ఏమంటారు? ఘర్షణ, జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, అయస్కాంత ఘర్షణ. ఆప్షన్ సి స్థైతిక ఘర్షణ అంటారు. ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తే తలాల స్వభావంపై మరియు తలాల మధ్య గల దీనిపై ఘర్షణ ఆధారపడి ఉండును: అభిలంబ బలం, జారుడు బలం, లాగే బలం, ఏది కాదు. ఆప్షన్ ఏ అభిలంబ బలం.
ఇక ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ఘర్షణ వలన ఉపయోగాలు. ఘర్షణ వలన మనం నడవగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం, వాహనాలు నడపగలుగుతున్నాం, భవనాలను నిర్మించగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఘర్షణ అనేటువంటిది ఉండడం వలన చేయగలుగుతూ ఉన్నాం. ఇక ఆరవ ప్రశ్న గమనిస్తే ఘర్షణ వలన నష్టాలు. ఘర్షణ వలన ఏదైనా గానీ ఒకదానికి సంబంధించి ఒక లాభం ఉంది అంటే దాంతో నుంచి నష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఘర్షణ వలన నష్టాలు ఏమిటి అంటే ఘర్షణ యంత్ర భాగాలలో పగుళ్ళు వచ్చేటట్లుగా చేస్తుంది. అలాగే యంత్ర భాగాలు అరిగిపోయి వేడెక్కుతాయి. ఇక ఘర్షణ వలన శక్తి నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఘర్షణ వలన నష్టాలుగా చెప్పవచ్చు. ఇక ఏడవ ప్రశ్నను గమనిస్తే బూట్ల అడుగున షూ ఉంటుంది కదండీ! షూస్ ఏసుకుంటారు కదా! షూస్ యొక్క అడుగు భాగాన చిన్న చిన్న బుడిపెలు గానీ, ఒక సాఫీగా అయితే ఉండదు. ఖచ్చితంగా అయితే దానికొక గాడులు, రకరకాలైనటువంటి కింద ఉంటాయి. ఇవన్నీ ఇలా ఉన్నటువంటి చిన్న చిన్న బుడిపెలు గానీ, ఇలా ఉన్నటువంటి వాటిని క్రీడాకారులు గానీ, ఎవరైనా గానీ వాకింగ్ చేసేవారు ఎందుకు ధరిస్తారు? ఈ బొడిపెలనేటువంటివి ఘర్షణను పెంచుతాయి. అలాగే బుడిపెలు నేలను గట్టిగా పట్టి ఉంచి సురక్షితంగా పరిగెత్తడానికి, నడవడానికి ఉపయోగం అయితే పడుతుంది. కాబట్టి ఈ యొక్క షూస్, బూట్లను ఇటువంటి బుడిపెలున్నటువంటి వాటిని ధరిస్తారు. అంటే కంపెనీలు తయారు చేయడం కూడా ఆ విధంగా తయారు చేస్తాయి. కాబట్టి ఎందుకు తయారు చేస్తాయి అలాగంటే ఈ యొక్క ఘర్షణను పెంచడానికి, అదేవిధంగా సురక్షితంగా నడవడానికి, పరిగెత్తడానికి. ఇక ఎనిమిదవ ప్రశ్న గమనిస్తున్నాం. సబ్బు నీళ్లు పడినటువంటి పాలరాతి బండలపై, మార్బుల్పై నడవడం సులభమా? కష్టమా? నడవడం కష్టం. కాబట్టి సబ్బు నీళ్లు పాలరాతి బండలపై ఘర్షణను ఈజీగా తగ్గిచ్చేస్తాయి. కాబట్టి సబ్బు నీళ్లు పడిన పాలరాతి బండలపై నడిచినప్పుడు జారి పడిపోతారు. ఇది ఆన్సర్. ఇక తొమ్మిదవ ప్రశ్న గమనిస్తే ఘర్షణను తగ్గించడానికి సూచనలు. స్పర్శలో ఉండేటువంటి వస్తువు తలాలు నునుపుగా ఉండాలి. అలాగే వస్తువులకు చక్రాలను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ సూట్ కేసులు, బ్యాగులు ఇలాంటివి. ఇక యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి కందెనలు, గ్రీజులు ఇలాంటివి వాడుతూ ఉండాలి. ఇలా వాడడం వలన ఘర్షణ తగ్గి యంత్ర భాగాలు మన్నిక రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఘర్షణను తగ్గించడానికి వచ్చేటువంటి సూచనలు ఇంకా డిఫరెంట్‌గా కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది చెప్పడం జరుగుతుంది. ఇక 10వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. స్థైతిక ఘర్షణ మనకు సహాయపడేటువంటి సందర్భాలు. స్థైతిక ఘర్షణ అనేటువంటిది మనకు ఎటువంటి సందర్భాల్లో సహాయపడుతుంది అంటే కూర్చోవడానికి, పడుకోవడానికి, నిలబడడానికి ఉపయోగపడుతుంది. అలాగే టేబుల్‌పై వివిధ వస్తువులను ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ టీవీ, కంప్యూటర్. అలాగే లైబ్రరీలో ర్యాక్స్ నందు పుస్తకాలు ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా స్థైతిక ఘర్షణ అనేటువంటిది ఉండడం వలన మనకు ఈ పనులన్నీ చేయగలుగుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఇక 11వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. జారుడు ఘర్షణకు ఉదాహరణలు తెలపండి. జారుడు ఘర్షణకు ఉదాహరణలు తలుపుల యొక్క మడత బందులు కదులుట, అలాగే పిండి మిల్లులో, వడ్ల మిల్లులో ధాన్యం పిండి జారుట, అలాగే పార్కులలో జారుడు బల్లపై పిల్లలు జారుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జారుడు ఘర్షణకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక 12వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఒక వస్తువు 2 వస్తువు తలాలపై దొర్లేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణను ఏమంటారు? ఒక వస్తువు రెండవ వస్తువు తలంపై దొర్లేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణను ఏమంటారు? దొర్లుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, ప్రవాహీ ఘర్షణ ఏది కాదు. ఆప్షన్ ఏ దొర్లుడు ఘర్షణ అంటారు. ఇక 13వ ప్రశ్నను గమనిస్తే ప్రవాహులు అని వేటిని అంటారు? ప్రవాహులు వాయువులు, ద్రవాలు, ఏ, బి ఏది కాదు. ఆప్షన్ సి ఏ, బి. వాయువులు మరియు ద్రవాలను ప్రవాహులు అంటారు. అంటే ఎక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి జారుతూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని ప్రవాహులు అని పిలుస్తారు. ఇక 14వ ప్రశ్నను గమనిస్తే వస్తువుల ప్రవాహుల గుండా చెల్లించేటప్పుడు ప్రవాహులు వస్తువులపై కలుగజేసే బలాన్ని ఏమంటారు? వస్తువులు ప్రవాహాల గుండా చెల్లించేటప్పుడు కాదండి, చలించే అంటే కదులుతూ ఉన్నప్పుడు, వాటితో పాటు కదులుతూ ఉన్నప్పుడు ప్రవాహులు వస్తువులపై కలగజేసేటువంటి బలాన్ని ఏమంటారు? దొర్లుడు ఘర్షణ, ప్రవాహీ ఘర్షణ, స్థైతిక ఘర్షణ ఏది కాదు. ఆప్షన్ బి ప్రవాహీ ఘర్షణ అంటారు. దీన్నే డ్రాగ్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోవాలి.
ఇక 15వ ప్రశ్న గమనిస్తే యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి దీన్ని వాడతారు. ఇరుసులను, బాల్ బేరింగులను, నీటిని ఏది కాదు. ఆప్షన్ బి బాల్ బేరింగులను వాడతారు. యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప భాగాల మధ్య ఉన్నటువంటి ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగులను ఉపయోగిస్తారు. ఇక 16వ ప్రశ్న గమనిస్తే పక్షులు మరియు చేపల శరీర ఆకృతులు ఇది తగ్గించే విధంగా ఉంటుంది. జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహీ ఘర్షణ, స్థైతిక ఘర్షణ. ఆప్షన్ సి ప్రవాహీ ఘర్షణను తగ్గించడానికి పక్షులు మరియు చేపల శరీర ఆకృతులు ఉంటాయి. ఇదే ఆకృతులను ఉపయోగించి ఈ యొక్క మన విమానాలు, హెలికాప్టర్లు కావచ్చు, విమానాలు, అదేవిధంగా జెట్టు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క పక్షులు చేపల యొక్క శరీరాలను గమనించే తయారు చేయడం జరిగింది. అలాగే ఓడలు, పెద్ద పెద్ద స్టీమర్సు ఇలాంటివన్నీ కూడా వీటిని చూసి తయారు చేశారు. ఇవి ఇలాగే ఉండడం, ఆకారం ఇలా ఉండడం వలన ప్రవాహీ ఘర్షణను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. ఇక 3వ పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తున్నాం. పాఠ్యాంశాన్ని గమనించే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ సబ్జెక్ట్ వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. మరి ఆ చిన్న లైక్ని అయితే ఇచ్చేయండి. ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్నటువంటి వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు చూడగలుగుతారు మిస్ కాకుండా. ఓకే, ఇక 3వ పాఠ్యాంశాన్ని గమనిస్తున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థంలో మొదటి ప్రశ్న గమనిస్తే సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా కూడా ఇలా పిలుస్తారు. పదార్థం, ఆహారం, వస్తువులు ఏది కాదు. ఆప్షన్ ఏ పదార్థం అంటారు. సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేనినైనా కూడా పదార్థం అని పిలుస్తారు. ఇక 2వ ప్రశ్న గమనిస్తే నీటి యొక్క విభిన్న స్థితులను తెలపండి. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, పైవన్నీ. ఆప్షన్ డి పైవన్నీ. ఇక 3వ ప్రశ్న గమనిస్తే ద్రవాలను ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా మార్చగలం. అందువల్ల వీటిని ఇలా అంటారు. ప్రవాహులు, ద్రవాలు, బిందువులు ఏది కాదు. ఆప్షన్ ఏ ప్రవాహులు అంటారు. ఇక 4వ ప్రశ్న గమనిస్తే సిఎన్జి అనగా ఏమిటి? సిఎన్జిను విస్తరించగా సిఎన్జి అబ్రివేషన్ కంప్రెస్డ్ నామినల్ గ్యాసా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసా, కంప్రెస్డ్ నేషనల్ గ్యాసా, కంప్రెస్డ్ నార్మల్ గ్యాసా. ఆప్షన్ బి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. గుర్తుపెట్టుకో. ఇక 5వ ప్రశ్న గమనిస్తే ఎల్పిజిను విస్తరించగా ఎల్పిజి అబ్రివేషన్. ఆప్షన్ ఏ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విడ్ పెట్రోల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రో ఇథనాల్ గ్యాస్. ఆప్షన్ బి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. గుర్తుపెట్టుకోవాలి. చిన్న వర్డ్సే అనిపిస్తుంది కానీ మిస్ అవుతూ ఉంటాం. ఎల్పిజి అనగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వ ప్రశ్నను గమనిస్తున్నాం. ద్రవ ఘన పదార్థాలతో పోల్చినప్పుడు వాయు పదార్థాలు దీన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. ద్రవ ఘన పదార్థాలతో పోల్చినప్పుడు వాయు పదార్థాలు దీన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. అధిక సంపీడ్యతన, అధిక పీడనాన్య, అధిక సంభావ్యతన ఏది కాదు. ఆప్షన్ ఏ అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయి. ఇక 7వ ప్రశ్నను గమనిస్తున్నాం. వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థాల లక్షణాలను తెలపండి. పదార్థం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటి కణాలచే నిర్మించబడి ఉంటుంది. ఇక పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం అయితే ఉంటుంది. ఇక ఘన మరియు ద్రవ పదార్థ కణాలు ద్రవాలలోకి వ్యాపనం చెందుతాయి. వాయు కణాలు వాయు పదార్థంలోకి వ్యాపనం చెందుతాయి. ఇవన్నీ కూడా వ్యాపన ధర్మం ఆధారంగా పదార్థం యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. ఇక 8వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. వాయు పదార్థాలకు అధికంగాను, ఘన పదార్థాలకు అత్యల్పంగాను, ద్రవ పదార్థాలను మధ్యస్థంగాను ఉంటుంది. ఏమిటది? వ్యాపన రేటు అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. వ్యాపన రేటు అనేటువంటిది వాయు పదార్థాలకు అధికంగాను, ఘన పదార్థాలకు అత్యల్పంగాను, ద్రవ పదార్థాలకు మధ్యస్థంగాను ఉంటుంది వ్యాపన రేటు. ఇక 9వ ప్రశ్న గమనిస్తే నీటిలో చక్కెరను కలిపినప్పుడు ద్రావణం ఘన పరిమాణం పెరగదు. ఈ వాక్యం సరైనదా కాదా? నీటిలో చక్కెరను కలిపినాము, ద్రావణం యొక్క ఘన పరిమాణం అంటే ద్రావణం యొక్క సైజు పెరుగుతుందా
పెరగదా? ఈ వాక్యం సరైనదా కాదా? పెరగదు అంటున్నాడు. ఈ వాక్యం సరైనదా కాదా? సరైనది, సరికాదు ఏమీ చెప్పలేం. చక్కెర. ఆప్షన్ ఏ సరైనది అని చెప్పవచ్చు. చక్కెరను నీటిలో కలిపినప్పుడు చక్కెర కణాలు నీటి అణువుల మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తాయి కాబట్టి ఘనపరిమాణం అయితే పెరగదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 10వ ప్రశ్న గమనిస్తే పదార్థ స్థితిలో మార్పు జరిగినప్పుడు దాని ద్రవ్యరాశిలో మార్పు ఉంటుందా? ఉంటుంది, ఉండదు, ద్రవ్యరాశి ఏది కాదు. ఆప్షన్ బి ఉండదండి. పదార్థ స్థితిలో మార్పు జరిగినప్పుడు దాని ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇక 11వ ప్రశ్న గమనిస్తే వ్యాపనం అనేది వీటి మనుగడకు ఒక ముఖ్యమైనటువంటి మరియు అవసరమైన ప్రక్రియ. వ్యాపనం అనేది వీటి మనుగడకు మరియు ఒక ముఖ్యమైన అవసరమైనటువంటి ప్రక్రియ. పదార్థాల, జీవుల, ద్రవాల ఏది కాదా? ఆప్షన్ బి జీవులు. జీవులకు వ్యాపనం అనేటువంటిది లేకపోతే గాలి అనేది వ్యాపనం ద్వారానే వ్యాపిస్తుంది కాబట్టి వ్యాపనం అనేది లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇక 12వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియా ద్రావణాల నుండి వెలువడినటువంటి ఆవిరులు పరస్పరం చర్య జరుపుకొని దీన్ని ఏర్పరుస్తాయి. అమ్మోనియం ఫాస్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్, హైడ్రోజన్ సల్ఫేట్ ఏది కాదు. ఆప్షన్ బి అమ్మోనియం క్లోరైడ్ను ఏర్పరుస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియా ద్రావణాల నుండి వెలువడిన ఆవిరులు పరస్పరం చర్య జరుపుకొని అమ్మోనియం క్లోరైడ్ని అయితే ఏర్పరుస్తాయి. ఇక 13వ ప్రశ్న గమనిస్తే నీటిలో పొటాషియం పర్మాంగనేట్ వ్యాపనం అనేటువంటి ప్రయోగం ద్వారా దీన్ని వివరిస్తారు. నీటిలో పొటాషియం పర్మాంగనేట్ వ్యాపనం అనేటువంటి ప్రయోగం ద్వారా దీన్ని వివరిస్తారు. పదార్థపు కణాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని, ఆకర్షణ బలం పదార్థ కణాలను కలిసి ఉండేలా చేస్తుందని. ఆప్షన్ సి ఏ కామా బి ఏది కాదు. ఆప్షన్ సి ఏ కామా బి. పదార్థ కణాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని, ఆ యొక్క ఆకర్షణ బలం పదార్థ కణాలను కలిపి ఉంచేలా చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 14వ ప్రశ్న గమనిస్తే ఈ పదార్థాలలోని కణాల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది అని ప్రయోగపూర్వకంగా చెప్పవచ్చు. ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, వాయు పదార్థాలు ఏది కాదు. ఆప్షన్ ఏ ద్రవ పదార్థాలు. ఇక 15వ ప్రశ్న గమనిస్తున్నాం. సాధారణంగా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు ఏమవుతుంది? చల్లబరిచినప్పుడు ఇలా అవుతుంది. సాధారణంగా ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తుంది, చల్లబరిచినప్పుడు సంకోచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఏదైనా ద్రవాన్ని వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లబరిస్తే సంకోచిస్తుంది. అదేవిధంగా 16వ ప్రశ్న గమనిస్తున్నాం. నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్కు తగ్గినప్పుడు సంకోచించడానికి బదులుగా వ్యాకోచించి దీనిగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 0 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గించినప్పుడు సంకోచించడానికి బదులుగా వ్యాకోచిస్తుంది. వ్యాకోచించి దేనిగా మారుతుంది? మంచుగా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ, తక్కువ? మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ బి తక్కువగా ఉంటుంది. ఇక 18వ ప్రశ్న గమనిస్తే సరస్సుల పైభాగంలో నీరు మంచు గడ్డకట్టినా కూడా లోపల జలచరాలు జీవించుటకు కారణం ఏమిటి? సరస్సు పైభాగాన మంచు తేలుతూ ఉంటే అడుగున నీరు 4 డిగ్రీల సెంటీగ్రేడ్లోనే ఉంటుంది కాబట్టి ఇది జీవులు జీవించడానికైతే అవకాశం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 19వ ప్రశ్నను గమనిస్తున్నాం. మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత? మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియసా, 2 డిగ్రీల సెల్సియసా, 0 డిగ్రీ సెల్సియసా ఏది కాదు. ఆప్షన్ సి 0 డిగ్రీల సెల్సియస్ మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత. ఇక 20వ ప్రశ్న గమనిస్తే ఘన పదార్థాలు ద్రవాలుగా మారేటువంటి ఉష్ణోగ్రతను ఏమంటారు? ఘన పదార్థాలు ద్రవాలుగా మారే ఉష్ణోగ్రతను ఏమంటారు? బాష్పీభవన స్థానమా, ద్రవీభవన స్థానమా, మరుగు స్థానమా ఏది కాదు. ఆప్షన్ బి ద్రవీభవన స్థానం అంటారు. ఇక 21వ ప్రశ్న గమనిస్తే ఏదైనా ఒక పదార్థం దాని ఘనస్థితి నుండి ఉన్నత స్థితికి మారే ప్రక్రియను ఇలా అంటారు. ద్రవీభవనం, విలీనం, ఏ కామా బి ఏది కాదు. ఆప్షన్ సి ఏ కామా బి. ద్రవీభవనం మరియు విలీనం జరిగి ఏదైనా ఒక పదార్థం దాని ఘనస్థితి నుండి ఉన్నత స్థితికి మారే ప్రక్రియను
ద్రవీభవనం లేదా విలీనం అని పిలుస్తారు. ఇక 22వ ప్రశ్న గమనిస్తే స్థితి మార్పు చెందడం కోసం పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసినటువంటి ఉష్ణశక్తిని ఏమంటారు? శీతోష్ణం, గుప్తోష్ణం, ఉత్పతనం, మరుగుస్థానం. ఆప్షన్ బి గుప్తోష్ణం అంటారు. ఇక 23వ ప్రశ్న గమనిస్తే సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారేటువంటి ఉష్ణోగ్రతను ఏమంటారు? శీతోష్ణం, గుప్తోష్ణం, ఉత్పతనం, మరుగుస్థానం. ఆప్షన్ డి మరుగుస్థానం అంటారు. మరిగేటువంటి స్థానం. ఇక సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగుస్థానం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. నీటి యొక్క మరుగుస్థానం బాష్పీభవన స్థానం ఎంత? ఆప్షన్ సి 100 డిగ్రీల సెంటీగ్రేడ్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి యొక్క మరుగు స్థానం లేదా బాష్పీభవన స్థానం ఎంత? ఆప్షన్ సి 100 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక 25వ ప్రశ్న గమనిస్తే కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, అదేవిధంగా తిరిగి వాయుస్థితి నుండి ఘనస్థితికి మధ్యలో ద్రవస్థితికి చేరకుండానే మారిపోతూ ఉంటాయి. ఇలా మారడాన్ని ఏమంటారు? ఉత్పతనం అంటారు. ఆప్షన్ సి ఉత్పతనం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 26వ ప్రశ్న గమనిస్తే ఉష్ణోగ్రతను కొలిచేటువంటి ప్రమాణం. ఉష్ణోగ్రతను కొలిచేటువంటి మరో ప్రమాణం కెల్విన్. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి కెల్విన్. 27వ ప్రశ్న గమనిస్తే మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్ అయితే ఇది ఎన్ని కెల్విన్లకు సమానం? 173 కే, 273 కే, 167 కే, 243 కే. ఆప్షన్ బి 273 కెల్విన్లకు సమానం మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్. ఇక 28వ ప్రశ్న గమనిస్తే నీటి బాష్పీభవన స్థానం 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే ఇది ఎన్ని కెల్విన్లకు సమానం? 273 కే, 373 కే, 473 కే, ఏది కాదు. ఆప్షన్ బి 373 కే. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 29వ ప్రశ్న గమనిస్తే పీడనాన్ని 1 అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డయాక్సైడ్ నేరుగా వాయుస్థితికి మారుతుంది. అందువల్ల ఘనస్థితిలో గల కార్బన్ డయాక్సైడ్ను ఇలా పిలుస్తారు: పొగమంచు, పొడిమంచు, తడిమంచు, ఏది కాదు. ఆప్షన్ బి పొడిమంచు అంటారు. ఇక 30వ ప్రశ్న గమనిస్తే పదార్థ స్థితి నిర్ణయించడంలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి: పీడనము, ఉష్ణోగ్రత. ఈ రెండు కూడా పదార్థం యొక్క స్థితిని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇక 31వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఇగురుట అనేటువంటిది ఉపరితలం దృగ్విషయం. ద్రవ ఉపరితలంలోని కణాలు శక్తిని పొందడం చేత అవి కణాల మధ్య గల ఆకర్షణ బలాన్ని అధిగమించి ఈ స్థితిలోకి మారతాయి. ఇగురుట అనేటువంటిది ఉపరితల దృగ్విషయం. ద్రవ ఉపరితలంలోని కణాలు శక్తిని పొందడం చేత అవి కణాల మధ్య గల ఆకర్షణ బలాన్ని అధిగమించి ఈ స్థితిలోకి మారతాయి. ఘనస్థితి, ద్రవస్థితి, బాష్పస్థితి, ఏది కాదు. ఆప్షన్ సి బాష్పస్థితి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 32వ ప్రశ్న గమనిస్తే ఉష్ణోగ్రత పీడనాలలో మార్పులతో పాటుగా ఉపరితల వైశాల్యం కూడా ఈ ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. ఎగిరే ప్రక్రియ, ద్రవ ప్రక్రియ, బాష్ప ప్రక్రియ, ఉత్పతనం. ఆప్షన్ ఏ ఎగిరే ప్రక్రియ. 33వ ప్రశ్న గమనిస్తే గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఇలా అంటారు: పీడనం, బాష్పీభవనం, ఆర్ద్రత, ఏది కాదు. ఆప్షన్ సి ఆర్ద్రత అంటారు. ఇక 34వ ప్రశ్న గమనిస్తే నీటి వలె 3 స్థితులలో లభించే పదార్థాలకు ఉదాహరణ: సున్నం, మైనం, పెట్రోల్, ఏది కాదు. ఆప్షన్ బి మైనం. నీటి వలె 3 స్థితులలో లభించే పదార్థాలకు ఉదాహరణ ఆప్షన్ బి మైనం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్ వలన మరిన్ని కంటెంట్ వీడియోలు తీసుకురావడానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. అవకాశం ఇచ్చిన వారు అవుతారండి. కాబట్టి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన బెల్ ఐకాన్ ఆల్ అనే మీద ట్యాప్ చేయడం వలన వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. అలాగే కంటెంట్ వీడియోలని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, 4వ పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తూ ఉన్నాం. కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లలో మొదటి ప్రశ్న: పెట్రోలియం ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడే దారాలను ఏమంటారు? సహజ దారాలు, కృత్రిమ దారాలు, రేయాన్ దారాలు, ఏది కాదు. ఆప్షన్ బి కృత్రిమ దారాలు అంటారు. 2వ ప్రశ్న గమనిస్తే కృత్రిమ దారాల ఉపయోగాలు.
బట్టల తయారీకి కావచ్చు, గృహోపకరణాల తయారీకి బి ఏది కాదు. ఆప్షన్ సి బి బట్టల తయారీ మరియు గృహోపకరణాల వివిధ రకాల వాటికి తయారీకి కృత్రిమ దారాలను ఉపయోగిస్తారు. ఇక మూడో ప్రశ్న గమనిస్తే కృత్రిమ దారాలు చిన్న చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్‌గా ఏర్పడతాయి. ఈ పెద్ద యూనిట్‌ను ఇలా పిలుస్తారు. పాలిమర్, మోనోమర్, పెట్రోల్, ప్లాస్టిక్. ఆప్షన్ ఏ పాలిమర్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇంక నాలుగో ప్రశ్న గమనిస్తే పెద్ద యూనిట్‌ను పాలిమర్ అని, చిన్న యూనిట్‌ను ఇలా పిలుస్తారు. పెద్ద యూనిట్‌ని ఏమంటున్నాం? పాలిమర్ అంటున్నాం. మరి పాలిమర్‌లో చిన్న చిన్న యూనిట్లుంటాయి. ఆ చిన్న చిన్న యూనిట్లను ఇలా పిలుస్తారు. పాలిమర్ అంటారా? మళ్ళీ మోనోమర్ అంటారా? పెట్రోలా? ప్లాస్టికా? ఆప్షన్ బి మోనోమర్లు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐదవ ప్రశ్నను గమనిస్తే కృత్రిమ దారాలు వీటితో తయారవుతాయి. పాలిమర్లా? మోనోమర్లా? పెట్రోలా? ప్లాస్టికా? ఆప్షన్ ఏ పాలిమర్లతో తయారవుతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరవ ప్రశ్న గమనిస్తే కృత్రిమ దారాలను ఇలా కూడా పిలుస్తారు. కృత్రిమ దారాలను ఇలా పిలుస్తారు. పాలిమర్లు అంటారా? మోనోమర్లా? మానవ నిర్మిత దారాలా? ప్లాస్టిక్. ఆప్షన్ సి మానవ నిర్మిత దారాలు అంటారు. ఇక ఏడవ ప్రశ్న గమనిస్తే పాలిమర్ అనేటువంటి పదం ఏ భాషా పదాల నుండి పుట్టింది? లాటినా? గ్రీకా? పర్షియనా? ఏది కదా? ఆప్షన్ బి గ్రీకు భాషా పదం అండి పాలిమర్ అనేది. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎనిమిదవ ప్రశ్న గమనిస్తే గ్రీకు భాషలో పాలి అనగా ఏమిటి? మెర్ అనగా ఏమిటి? గ్రీకు భాషలో పాలి అనగా ఎక్కువ అని, మెర్ అనగా యూనిట్ అని అర్థం. ఇక తొమ్మిదవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కృత్రిమ దారాలను ఎలా గుర్తించవచ్చు? దారంను పురిని విప్పి, దారం ముడులను విప్పి, మండించి పరీక్షించి పైవన్నీ చేసి ఈ యొక్క కృత్రిమ దారాన్ని గుర్తించవచ్చు. ఇక 10వ ప్రశ్న గమనిస్తే దారాన్ని మండించినప్పుడు జుట్టు కాలినటువంటి వాసన వస్తే అది ఏ దారం? ఉన్ని లేదా పట్టు, నూలు లేదా రేయాన్, నైలాన్ అండ్ అక్రిలిక్ ఏది కాదు? ఆప్షన్ ఏ ఉన్ని లేదా పట్టు దారాన్ని మండిస్తే జుట్టు కాలిన వాసన అనేటివి వస్తుంది. ఇది ఆ దారం అని చెప్పి గుర్తించవచ్చు. ఇక 11వ ప్రశ్నను గమనిస్తే దారాన్ని మండించినప్పుడు కాగితం కాలినటువంటి వాసన వస్తే అది ఏ దారం? ఉన్ని లేదా పట్టు, నూలు లేదా రేయాన్, నైలాన్ అండ్ అక్రిలిక్ ఏది కాదు? ఆప్షన్ బి నూలు లేదా రేయాన్ దారాలను మండిస్తే కాగితపు వాసన వస్తుంది. ఇక 12వ ప్రశ్న గమనిస్తే దారాన్ని మండించినప్పుడు దారం జ్వాలతో కరుగుతున్నట్లయితే అది ఏ దారం? అంటే దారాన్ని మండిస్తే ఆ దారం ఏమవుతుందంటే వెంటనే ఆరిపోదండి. ఆ జ్వాల అనేది మండుతూ వస్తుంది. ఇలా మండుతూ వచ్చేటువంటి జ్వాల ఉన్నటువంటి దారాన్ని ఏ దారం అంటారు? నైలాన్ లేదా అక్రిలిక్ దారం అని పిలుస్తారు. నైలాన్ లేదా అక్రిలిక్ దారాలను ఇలా జ్వాలతో మండుతూ ఉన్నట్లు, కరుగుతూ ఉన్నట్లు ఉంటాయి. ఇక 13వ ప్రశ్న గమనిస్తే నైలాన్ అనేటువంటిది వీటి నుండి తయారు చేయబడుతుంది. నేల బొగ్గు, నీరు, గాలి పైవన్నీ కలిపి నైలాన్ అయితే తయారు చేస్తారు. ఇక 14వ ప్రశ్న గమనిస్తే మొట్టమొదటగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం. ఆప్షన్ బి నైలాన్. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి కృత్రిమ దారం నైలాన్. ఇక 15వ ప్రశ్న గమనిస్తే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి దారాలు నైలాన్ దారాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి దారం నైలాన్ దారం. ఇక 16వ ప్రశ్న గమనిస్తే నైలాన్ పాలియమైడ్లు అని పిలువబడే రసాయన యూనిట్లతో తయారైనటువంటి ఒక పాలిమర్. ఇక 17వ ప్రశ్న గమనిస్తే పాలియమైడ్లు, హెక్సామిథిలిన్ మోనోమర్లు ఇవి వీటితో తయారవుతాయి. డయామిన్, అడిపిక్ యాసిడ్ పి ఏది కాదు? ఆప్షన్ సి బి డయామిన్, అడిపిక్ యాసిడ్లతో ఈ రెండిటితో ఈ యొక్క పాలియమైడ్లు, హెక్సామిథిలిన్ మోనోమర్లు తయారు కావడం అనేది జరుగుతుంది. ఇక 18వ ప్రశ్న గమనిస్తే పాలియమైడ్ల యొక్క ఘనపు ముక్కలను కత్తిరించి అతి చిన్న రంధ్రాలు కలిగినటువంటి వేడి చేయబడిన జల్లెడ వంటి లోహపు పళ్ళెం నుండి తోయడం ద్వారా ఈ యొక్క దారాలను తయారు చేస్తారు. అంటే ఆ యొక్క పరిశ్రమలో తయారు చేసేటువంటి ప్రాసెస్ అది. పాలియమైడ్ల యొక్క ఘనపు ముక్కలను కరిగించి అతి చిన్న రంధ్రాలు కలిగినటువంటి వేడి చేయబడిన జల్లెడ ఉంటుంది. ఆ జల్లెడను లోహపు పళ్ళెం నుండి త్రోయడం ద్వారా ఈ దారాలను తయారు చేస్తారు. ఆప్షన్ బి నైలాన్ దారాలను ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది.
ఇక 19వ ప్రశ్న గమనిస్తే నైలాన్ దారం యొక్క ఉపయోగాలు. బలంగా సాగే గుణం ఉంటుంది. తేలికైనటువంటి దారం. నీటిని పీల్చుకోదు. పైవన్నీ కలిగి ఉంటుంది కాబట్టి నైలాన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక 20వ ప్రశ్న గమనిస్తే నైలాన్ దారం వలన నష్టాలు. స్థావర విద్యుత్తు నైలాన్ వస్త్రంపై సులభంగా సృష్టించబడుతుంది. మీరు గమనించి ఉంటారు. నైలాన్ అంటే ఈ యొక్క నైలాన్ కలిపినటువంటి దారాలతో ఉన్నటువంటి వస్త్రాలు మీరు ధరించినప్పుడు వీటిని ఇట్లా అన్నప్పుడు వెంటనే చేతితో స్పర్శ స్పీడ్‌గా అన్నప్పుడు గానీ, చలికాలంలో గానీ, లేదంటే ఈజీగా స్థావర విద్యుత్ అంటే వెంటనే ఆ యొక్క స్పార్క్‌లను సృష్టించేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. మంటలు అంటుకోగానే మండిపోతుంది వెంటనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక 21వ ప్రశ్న గమనిస్తే నైలాన్‌తో తయారయ్యేటువంటి కొన్ని వస్తువుల పేర్లు తెలపండి. పళ్ళు తోమేటువంటి బ్రష్‌కు ఉన్నటువంటి ఈ యొక్క బ్రష్‌లో ఉన్నటువంటి కుంచె. అలాగే తాళ్ళు, వలలు, గుడారాలు, చీరలు, సాక్సులు, సీటు బెల్టులు, కర్టెన్సు ఇలా చాలా రకాలైనటువంటి ఒక లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ ప్రధానమైనటువంటివి మనం చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నైలాన్‌తో తయారైనటువంటి కొన్ని వస్తువులు. ఇక 22వ ప్రశ్న గమనిస్తే ఏ సంవత్సరంలో అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపార ఉత్పత్తి మొదలైంది? 1911వ సంవత్సరంలో అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపార ఉత్పత్తి మొదలైంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 23వ ప్రశ్న గమనిస్తే పట్టును కృత్రిమంగా తయారు చేసిన దారాలను రేయాన్ అని పేరు పెట్టినటువంటి సంవత్సరం. రేయాన్ అనేటువంటి పేరు ఏ సంవత్సరంలో పెట్టారో 1924. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశంలో మొదటి రేయాన్ ఫ్యాక్టరీ 1946లో ఎక్కడ స్థాపించారు? ముంబై, కలకత్తా, కేరళ, తమిళనాడు. ఆప్షన్ సి కేరళ. 25వ ప్రశ్న గమనిస్తే రేయాన్ తయారీకి వాడేటువంటి మూల పదార్థం ఏది? కాగితపు గుజ్జు, పెట్రోలియం, రసాయనాలు ఏది కాదు. ఆప్షన్ ఏ కాగితపు గుజ్జు. 26వ ప్రశ్న గమనిస్తే రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుంచి పొందదగిన ఒకే ఒక కృత్రిమ దారం కనుక దీనిని ఇలా పిలుస్తారు. రసాయన దారం, సెల్యులోజ్ దారం, నైలాన్ దారం ఏది కాదు. ఆప్షన్ బి సెల్యులోజ్ దారం అంటారు. మొక్కల యొక్క సెల్యులోజ్ నుండి తయారు చేస్తారు కాబట్టి సెల్యులోజ్ దారం అంటారు. ఆ సెల్యులోజ్ దారానికి పేరు రేయాన్. 27వ ప్రశ్న గమనిస్తే కర్ర లేదా వెదురు గుజ్జు నుండి సెల్యులోజ్ను సేకరించి మొదట సోడియం హైడ్రాక్సైడ్ను కలిపి ఆ తర్వాత ఈ రసాయనాన్ని కలుపుతారు. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డైసల్ఫేట్, సోడియం సల్ఫేట్ ఏది కాదు. ఆప్షన్ బి కార్బన్ డైసల్ఫైడ్ను కలుపుతారు. వివిధ రసాయన చర్యలను సృష్టించిన తర్వాతనే దారం అనేది తయారవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కర్ర లేదా వెదురుగుజ్జు నుండి సెల్యులోజ్ను సేకరించి మొదట సోడియం హైడ్రాక్సైడ్ను కలిపి ఆ తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ను కలుపుతారు. ఇలా రసాయనాలన్నీ కలిపిన తర్వాత సెల్యులోజ్ అనేటువంటిది పానకం సిరప్లా తయారవుతుంది. ఈ ద్రవాన్ని ఇలా పిలుస్తారు. పానక ద్రవం, స్నిగ్ధ స్థితి ద్రవం, రసాయన ద్రవం ఏది కాదు. ఆప్షన్ బి స్నిగ్ధ స్థితి ద్రవం అంటారు. ఇక 29వ ప్రశ్న గమనిస్తే స్నిగ్ధ స్థితి ద్రవాన్ని చిన్న రంధ్రాలు ఉన్నటువంటి జల్లెడ వంటి లోహపు పళ్ళేల గుండా సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణంలోకి పంపుతారు. అప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి దారాలను ఇలా అంటారు. రేయాన్ దారాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 30వ ప్రశ్న గమనిస్తే కొన్ని రకాల రేయాన్ దారాలు వీటి నుండి కూడా తయారు చేస్తారు. కొన్ని రకాల రేయాన్ దారాలు పత్తి గింజలపై మిగిలినటువంటి పొట్టి నూలు పోగులు, అలాగే నైలాన్ దారాలు ఈ రెండిటి వలన కూడా ఈ యొక్క కొన్ని రకాల రేయాన్ దారాలను తయారు చేయడం జరుగుతుంది. ఇక రేయాన్ దారాల ఉపయోగాలు. నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. డైపర్లు, బ్యాండేజీ తయారీలు ఇవన్నీ కూడా ఈ యొక్క రేయాన్ దారాలతో తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక 32వ ప్రశ్న గమనిస్తే ఏదైనా కృత్రిమ దారాన్ని 2 లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపేటువంటి ప్రక్రియను మిశ్రణం అంటారు. మిక్సింగ్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక కృత్రిమ దారాన్ని 2 లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపేటువంటి ప్రక్రియను మిశ్రణం అంటారు. ఇక 33వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. బట్ట యొక్క మిశ్రమంలో సహజ దారం యొక్క శాతం ఎలా ఉంటే బాగుంటుంది? ఎక్కువ ఉంటే బాగుంటుందా? తక్కువ ఉంటే బాగుంటుందా? సమానంగా ఉంటే బాగుంటుందా? ఏది కాదా? ఆప్షన్ ఏ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఈ యొక్క బట్ట యొక్క మిశ్రమంలో సహజ దారాల యొక్క శాతం ఎక్కువగా ఉంటే ఈ యొక్క శరీరానికి మానవుని యొక్క శరీరానికి హాయిని
కలగజేస్తుంది. ఇక 34వ ప్రశ్న గమనిస్తే శీతాకాలంలో వేసుకునేటువంటి ఉన్ని దుస్తులు ఈ కృత్రిమ దారంతో తయారవుతూ ఉన్నాయి. నైలాన్, రేయాన్, అక్రలిక్ ఏది కాదు. అక్రలిక్ అనేటువంటి కృత్రిమ దారంతో మనం ఉన్ని దుస్తులు ధరిస్తూ ఉన్నాము. గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ ఉన్ని చాలా కష్టం. ఎందుకంటే ఎన్ని జీవులను చంపవలసి అవసరం వస్తుందో కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ యొక్క అక్రలిక్ దారాలతో తయారు చేసినటువంటి ఉన్ని దుస్తులను ధరిస్తూ ఉన్నారు. ఇక 35వ ప్రశ్న గమనిస్తే అక్రలిక్ అనేటువంటి కృత్రిమ దారం ఏ సంవత్సరంలో నుంచి అందుబాటులోకి వచ్చింది? 1941వ సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 36వ ప్రశ్న గమనిస్తే కృత్రిమ ఉన్ని లేదా నకిలీ ఉన్ని, ఫేక్ ఉన్ని అని పిలుస్తారు. ఫేక్ వూల్ అంటారు. కృత్రిమ ఉన్ని లేదా నకిలీ ఉన్నిగా పిలిచేటువంటిది అక్రిలిక్ అనేటువంటి దారం. ఇక 37వ ప్రశ్న గమనిస్తే అక్రిలిక్ దారాలను తయారు చేయడానికి వాడేటువంటి పదార్థాలు. అక్రిలిక్ దారాలను తయారు చేయడానికి వాడే పదార్థాలు నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నము రాళ్లను ఉపయోగిస్తారు అక్రిలిక్ దారాలను తయారు చేయడానికి. ఇక 38వ ప్రశ్న గమనిస్తే ఈ దారాలను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో తిప్పి పురి పెడతారు. నైలాన్, రేయాన్, అక్రిలిక్, పాలిస్టర్. ఆప్షన్ సి అక్రిలిక్. ఈ దారాలను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో తిప్పి పురి పెడతారు అక్రిలిక్ దారాలను. ఇక 39వ ప్రశ్న గమనిస్తే అక్రిలిక్ ఉన్నితో చేసేటువంటి వస్తువులకు ఉదాహరణలు సాక్సులు, క్రీడా దుస్తులు, స్వెటర్లు, తివాచీలు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. ఇక 40వ ప్రశ్న గమనిస్తే చాలా సాధారణంగా వాడేటువంటి ఒక కృత్రిమ దారం పాలిస్టర్ దారం. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సాధారణంగా వాడేటువంటి ఒక కృత్రిమ దారం వచ్చేసి పాలిస్టర్ దారం. గుర్తుపెట్టుకోవాలి. పాలిస్టర్ను టెర్లిన్ అని కూడా పిలుస్తారు. టెర్లిన్ను నూలుతో మిశ్రణం చెందించి దీన్ని ఉత్పత్తి చేస్తారు. నైలాన్ దారం, టెరికాట్ దారం, టెరీ వూల్ ఏది కాదు. ఆప్షన్ బి టెరికాట్ దారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తారంటే టెర్లిన్ను నూలుతో మిశ్రణం చెందించి ఈ యొక్క టెరికాట్ దారాన్ని తయారు చేస్తారు. ఇక 42వ ప్రశ్న గమనిస్తే టెర్లిన్ను ఉన్నితో మిశ్రణం చెందించి ఈ దారాలను తయారు చేస్తారు. టెర్లిన్ను ఉన్నితో మిశ్రణం చెందించి ఈ యొక్క టెరీ వూల్ను తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. టెర్లిన్ను నూలుతో మిశ్రణం చెందించి టెరికాట్ దారం, టెర్లిన్ను ఉన్నితో మిశ్రణం చెందించి టెరీ వూల్ అనేటువంటి దారాన్ని తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 43వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. డైమిథైల్ ఈథర్ టెరిప్తాలిక్ ఆమ్లం చర్య జరపక ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని డైహైడ్రిక్ ఆల్కహాల్తో చర్యనందించి వీటిని తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి పాలిస్టర్ దారం ఎలా తయారవుతుంది అంటే డైమిథైల్ ఈథర్ టెరిప్తాలిక్ ఆమ్లం చర్య జరపగా ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని డైహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపి ఈ యొక్క పాలిస్టర్ దారాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇక 44వ ప్రశ్న గమనిస్తే రెసిన్ను గుర్తించేందుకు చిహ్నాలండి. అంటే ప్లాస్టిక్లు ఏవైతే పదార్థాలు మనము గమనిస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ బాటిల్ ఉదాహరణకు మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని అయితే తీసుకొని త్రాగి పాడేస్తూ ఉంటాం. ఈ యొక్క ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీద ఏవైనా గుర్తులు గమనించారా? ఆ చిహ్నాలను మీరు ఇక్కడ గమనించవచ్చు. నెంబర్ 1 వచ్చేసి పెట్, పిఈటి అని ఉంటుంది. లేదంటే హెచ్డిపిఈ నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి పీవీసీ. నెంబర్ 4 వచ్చేసి ఎల్డిపిఈ. నెంబర్ 5 వచ్చేసి పీపీ. నెంబర్ 6 వచ్చేసి పిఎస్. నెంబర్ 7 వచ్చేసి అదర్. ఈ యొక్క చిహ్నాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ గమనించకపోతే గమనించండి. ఈ యొక్క ప్లాస్టిక్ స్థాయి అంటే ఆ యొక్క ఏ ప్లాస్టిక్తో ఇవి తయారయ్యాయి అనేటువంటి దానికి ఈ యొక్క సింబల్స్ అక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. పాలిస్టర్ను ఉపయోగించి తయారు చేసేటువంటి వాటికి ఇచ్చేటువంటి చిహ్నాల సంఖ్యలను తెలపండి. గమనిస్తే పాలీఎథిలీన్ టెరిప్తాలేట్ పెట్ అంటారు, పిఈటిఈ. ఇక అధిక సాంద్రత గల పాలీఎథిలీన్ను హెచ్డిపిఈ అంటారు. ఇక పాలీవినైల్ క్లోరైడ్ లేదా పీవీసీ అంటారు. ఇక అల్ప సాంద్రత గల పాలీఎథిలిన్ను ఎల్డిపిఈ అంటారు. ఇక 5వది పాలీప్రొపిలిన్ అంటే పీపీ అంటారు. ఇక పాలీస్టైరిన్ అంటే పిఎస్ అంటారు.
ఇతరాలు అంటే 1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని, ఇవన్నిటిలో ఇది కాదు అనే వాటిని, డిఫరెంట్‌గా ఉన్నటువంటి వాటిని, ఒకటి కంటే ఎక్కువ రెసిన్‌ల కలయిక ద్వారా ఏర్పడినటువంటి వాటిని ఈ కోడ్‌తో సూచిస్తారు. ఈ కోడ్స్ అనేటువంటివి లాస్ట్ ఉంది గదా! 7 అనేటువంటి ఆధార్ అనేటువంటి కోడ్‌తో సూచిస్తారండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 46వ ప్రశ్న గమనిస్తున్నాం. శీతల పానీయాలు కార్బోనిక్ ఆమ్లాలు కావున ఈ పానీయాలతో చర్య జరిపి పదార్థంతో చేసినటువంటి సీసాల్లో వీటిని నిల్వ చేస్తారు. ఆ సీసాల పేరేమిటి? అంటే ఓవరాల్‌గా కార్బోనిక్ ఆమ్లంతో చర్య జరపకుండా ఉండేటువంటి ప్లాస్టిక్ బాటిళ్ళలో నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసేటువంటి ప్లాస్టిక్ బాటిళ్ళ పేరేమిటి అంటే పెట్, పీఈటీ గుర్తుపెట్టుకోవాలి. పెట్ బాటిల్ అంటారు. ఇక 47వ ప్రశ్న గమనిస్తే ప్లాస్టిక్ అనేది ఒక పాలిమర్ అండి. ఆప్షన్ ఏ పాలిమర్ గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిక్ అనేది ఒక పాలిమర్. 48వ ప్రశ్న గమనిస్తే ప్లాస్టిక్‌లలో మోనోమర్‌లు 2 రకాలుగా అమర్చబడి ఉంటాయి. అవి ఏమిటి తెలపండి. ప్లాస్టిక్‌లలో మోనోమర్‌లు 2 రకాలుగా ఉంటాయి. మోనోమర్‌లు రేఖీయంగా పొడవాటి గొలుసులుగా ఉంటాయి. కొన్నిటిలో అడ్డుగా అనుసంధానించబడినటువంటి అమరిక కలిగి ఉంటాయి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. 49వ ప్రశ్న గమనిస్తే మొట్టమొదటి ప్లాస్టిక్‌ను రూపొందించినటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ పార్క్స్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి ప్లాస్టిక్‌ను రూపొందించినటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ పార్క్స్. ఆప్షన్ ఏ. ఇక 50వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. అలెగ్జాండర్ పార్క్స్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్లాస్టిక్ పదార్థాన్ని ఉత్పత్తి చేశాడు? 1862, 1862, 1872, 1890. ఆప్షన్ బి 1862వ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. ఇక 51వ ప్రశ్న గమనిస్తే అలెగ్జాండర్ పార్క్స్ ప్లాస్టిక్‌ను తయారు చేసేందుకు వాడినటువంటి పదార్థాలు ఏమిటి? సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టినటువంటి దూది, అలాగే నత్రిక్ ఆమ్లంతో వేడి చేశాడు. స్థితిస్థాపకతను కలిగించడానికి నూనెను, కర్పూరాన్ని ఉపయోగించాడు. ఇక చివరికి ఏనుగు దంతాల రంగు గల పదార్థమైతే ఏర్పడింది. ఈ పదార్థాన్ని ప్లాస్టిక్ అంటారు. ఇక అలెగ్జాండర్ పార్క్స్ తయారు చేసినటువంటి ప్లాస్టిక్ పదార్థానికి ఆయన పెట్టిన పేరు ప్లాస్టిక్ పార్క్స్, పార్కేసిన్, ప్లాపా పార్క్స్ ఏది కాదు. ఆప్షన్ బి పార్కేసిన్ అని పేరు పెట్టాడు ఆ యొక్క ప్లాస్టిక్కు. ఇక 53వ ప్రశ్న గమనిస్తే వేడి చేసినప్పుడు ముడుచుకుపోయి వంచడానికి వీళ్ళు ఏ ప్లాస్టిక్‌లను ఇలా అంటారు? వేడి చేసినప్పుడు ముడుచుకుపోయి వంచడానికి వీలయ్యేటువంటి ఈ యొక్క ప్లాస్టిక్‌ను థర్మోప్లాస్టిక్‌లా, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లా, కృత్రిమ ప్లాస్టిక్‌లా ఏది కాదు. ఆప్షన్ ఏ థర్మోప్లాస్టిక్‌లు అంటారు. ధర్మో కాదండి, థర్మోప్లాస్టిక్‌లు గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. 2 రకాల ప్లాస్టిక్‌లు అయితే ఉంటాయి. ఒకటి థర్మోప్లాస్టిక్‌లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు. ఇప్పుడు రాబోయే ప్రశ్నలు వాటి గురించినటువంటి వివరాలు తెలుస్తాయి మనకు. థర్మోప్లాస్టిక్‌లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు అనేటివి ఈ 2 మీ మైండ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు 54వ ప్రశ్న గమనిస్తే థర్మోప్లాస్టిక్‌లకు ఉదాహరణలు తెలపండి. థర్మోప్లాస్టిక్‌లకు ఉదాహరణలు పీవీసీ, పాలిథీన్ అనేటువంటివి థర్మోప్లాస్టిక్‌లకు ఉదాహరణలు. 55వ ప్రశ్న గమనిస్తే కొన్ని ప్లాస్టిక్‌ను ఒకసారి మలచిన తర్వాత, తయారు చేసిన తర్వాత వేడి చేయడం ద్వారా మృదువుగా మార్చలేనటువంటి ప్లాస్టిక్‌లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు అంటారు. అంటే ఇవి ఒకసారి తయారు చేస్తే ఇంకా మళ్ళీ రీయూజ్‌కు, మళ్ళీ తయారు చేయడానికి పనికిరానటువంటివి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు గుర్తుపెట్టుకోవాలి. ఇక 56వ ప్రశ్న గమనిస్తే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు అని వీటిని అంటారు. బేకలైట్ ప్లాస్టిక్, మెలమైన్ అనేటువంటివి ఈ 2 బేకలైట్, మెలమైన్ ఈ 2 పదార్థాలు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లకు వాడతారు. 57వ ప్రశ్న గమనిస్తున్నాం. స్థిరమైన థర్మోప్లాస్టిక్‌లను తయారు చేసినటువంటి జర్మనీకి చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త అలెగ్జాండర్ పార్క్సా, హెర్మన్ స్టాడింగర్, లెవోయిజర్ ఎవరూ కాదు. ఆప్షన్ బి హెర్మన్ స్టాడింగర్. హెర్మన్ స్టాడింగర్ స్థిరమైనటువంటి థర్మోప్లాస్టిక్‌లను తయారు చేశాడు. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త. ఇక 58వ ప్రశ్న గమనిస్తున్నాం. పాలిమర్లు పొడవాటి గొలుసులు ఉన్నటువంటి అణువులుగా ఉంటాయని ప్రదర్శించినందుకు గాను హెర్మన్ స్టాడింగర్‌కు ఏ సంవత్సరంలో బహుమతి పొందాడు?
ఏ బహుమతి పొందాడు? 1953 నోబెల్ బహుమతా? 1963 రామన్ మెగసెసే అవార్డా? 1958 నోబెల్ బహుమతా? ఏది కాదు. ఆప్షన్ ఏ 1953వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందాడు. 59వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఒకసారి తయారైనటువంటి ప్లాస్టిక్ మళ్ళీ తిరిగి ఉపయోగపడని ప్లాస్టిక్‌లను ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి తయారైనటువంటి ప్లాస్టిక్‌ను మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి వీలు కాకుండా ఉండేటువంటి ప్లాస్టిక్‌లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు అంటారు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లను ఈ యొక్క ఒకసారి తయారైతే మళ్ళీ ఇవి తయారు చేయడానికి వీలు కాదు. ఇక 60వ ప్రశ్న గమనిస్తున్నాం. ఉష్ణ మరియు విద్యుత్ వాహకత్వం ఉన్నటువంటి బేకలైట్ పదార్థంతో తయారు చేసినటువంటి వస్తువులు స్విచ్ బోర్డులు, విద్యుత్ ఉపకరణాలు, ముత్యాలు వంటి విలువైన రాళ్లకు ప్రత్యామ్నాయంగా తయారు చేసినటువంటివి. ఇవన్నీ కూడా ఈ యొక్క బేకలైట్ అనేటువంటి పదార్థంతో తయారు చేశారు. ఈ బేకలైట్ అనేటువంటిది ఏమిటండి? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ తయారు చేయడానికి పనికి రాదు. ఇక 61వ ప్రశ్న గమనిస్తే మెలనిన్ అనేటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌తో తయారు చేసేటువంటి వస్తువులు వంట సామాగ్రి, పాత్రలు, నేలపై పరిచేటువంటి వస్తువులు, కంప్యూటర్, టీవీ పరికరాల పైభాగాలు ఇవన్నీ కూడా ఈ యొక్క మెలనిన్ అనేటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌తో తయారు చేసేటువంటి వస్తువులు. ఇక 62వ ప్రశ్న గమనిస్తే ప్లాస్టిక్ పరిశ్రమ యొక్క పితామహుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ డాక్టర్ లియో హెన్రిక్ బేక్లాండ్. డాక్టర్ లియో హెన్రిక్ బేక్లాండ్ అనేటువంటి ఆయనను ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అంటారు. బెల్జియం శాస్త్రవేత్త అయినటువంటి ఈయన 1907లో బేకలైట్ అనేటువంటి పదార్థాన్ని కనుగొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేకలైట్ పదార్థం తయారు కావడానికి సమ్మేళనం ఏమిటి? కార్బోనిక్ ఆమ్లం, ఫార్మాల్డిహైడ్, A, B 2 పదార్థాలు ఒక్కసారి గట్టిపడిన పిదప ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలైనా కూడా వీటిని కరిగించడం సాధ్యం కాదు అనే విషయాన్ని ఆయన కనుక్కోవడం జరిగింది. బేకలైట్ పదార్థాన్ని తయారు చేసినందుకు కార్బోనిక్ ఆమ్లం, ఫార్మాల్డిహైడ్లను ఆ 2 కూడా ఒకసారి కలిసి గట్టిపడ్డాయి అంటే ఇంకా ఎటువంటి ఉష్ణోగ్రతలైనా కూడా వాటిని కరిగించడం కష్టం. ఇక 64వ ప్రశ్న గమనిస్తే ఏదైనా ఒక ప్లాస్టిక్ పదార్థం బేకలైట్ అవునో కాదో తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్ష. బేకలైట్ పదార్థంతో తయారైనటివి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి మీరు బేకలైట్ పదార్థంతో తయారైనటువంటి ప్లాస్టిక్కా కాదా ఇది అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష అయితే చేయవచ్చు. ఏం పరీక్ష అంటే వేడి గుండు సూది పరీక్ష. గుండు సూది ఒకటి తీసుకొని దాంతో వేరే పట్టకారతో పట్టుకొని దాన్ని లేదా ఒక దాంతో దూరంగా పట్టుకొని ఆ సూదిని బాగా వేడి చేయండి. ఆ వేడి చేసినటువంటి ఆ గుండు సూదిని తీసుకొని బేకలైట్ పదార్థంతో తయారైనటువంటి ప్లాస్టిక్ మీద ఒకసారి గుచ్చండి. ఆ గుచ్చితే వెంటనే సూది ఈజీగా వెళ్ళిపోయిందనుకోండి లోపలికి, అప్పుడు అది బేకలైట్ పదార్థం కాదు. అలా వెళ్ళకుండా అక్కడే ఆగిపోయి ఇంత మాత్రమే నల్లగా అవుతుంది. అది మాత్రమే బేకలైట్ పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది బేకలైట్‌కు సంబంధించినటువంటి పరీక్ష. 65వ ప్రశ్న గమనిస్తున్నాం. భూమిలో కలవకుండా ఉండేటువంటి పదార్థాలలో ప్రధానమైనవి. భూమిలో కలవకుండా ఉండే పదార్థాలలో ప్రధానమైనవి ప్లాస్టిక్‌లు, పాలిథిన్, చెక్క ముక్కలు ఏది కాదు. ఆప్షన్ బి పాలిథిన్ సంచులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాలిథిన్ సంచులనైతే దయచేసి వాడొద్దు. ఇక 66వ ప్రశ్న గమనిస్తే చెత్త పదార్థాల సూక్ష్మ భాగాలుగా బ్యాక్టీరియాల చేత విభజించబడతాయి. చెత్త పదార్థాలు కొంతమేర గాలి, సూర్యరశ్మి ఇటువంటి వాటితో అన్నీ మారతాయి. ఆ తర్వాత వాటిని మళ్ళీ సూక్ష్మ భాగాలుగా బ్యాక్టీరియాలు అనేటువంటివి విభజిస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? వియోగం చెందించడం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వియోగం చెందించడము అంటే ఆల్రెడీ సూర్యరశ్మి, గాలి, నీరు వాటితో సంయోగం చెందినటువంటివి. వీటిని విడగొట్టడానికి బ్యాక్టీరియాలు సూక్ష్మంగా విభజిస్తాయి. వీటిని వియోగం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 67వ ప్రశ్న గమనిస్తే సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే డీకంపోజిషన్. వియోగము అంటే డీకంపోజిషన్ అంటారు ఇంగ్లీష్‌లో గుర్తుపెట్టుకోవాలి. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని ఇలా అంటారు. జీవ విచ్ఛిన్నం చెందే పదార్థమా, జీవ విచ్ఛిన్నం చెందని పదార్థమా, వియోగ పదార్థమా ఏది కాదా? ఆప్షన్ ఏ జీవ విచ్ఛిన్నం చెందేటువంటి పదార్థం. ఇక 68వ ప్రశ్నను గమనిస్తున్నాం. సహజ ప్రక్రియ ద్వారా
పదార్థం సులువుగా వియోగం చెందకుండా ఉండే పదార్థాన్ని ఇలా అంటారు. జీవ విచ్ఛిన్నం చెందని పదార్థం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 69వ ప్రశ్న గమనిస్తే పర్యావరణ పరిరక్షణకు ఈ సూత్రం ఉపయోగపడుతుంది. 4 Rsా, 3 Rsా, 2 Rsా ఏది కాదా? ఆప్షన్ ఏ 4 Rs అనేటువంటి సూత్రం. ఇక 70వ ప్రశ్నను గమనిస్తున్నాం. యూనివర్సల్ రీసైక్లింగ్ చిహ్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చిహ్నాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 71వ ప్రశ్న గమనిస్తే 4 Rs యొక్క సూత్రాన్ని ప్లాస్టిక్ తగ్గించడానికి అన్వయిస్తే ఇలా ఉంటుంది. 1 తగ్గించడం, రెడ్యూస్ అంటాడు ఇంగ్లీష్‌లో. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. రెడ్యూస్ తగ్గించాలి. ఇక 2వది మరలా ఉపయోగించడం, రీయూజ్. ప్రతిసారి కొత్త క్యారీ బ్యాగులు కొనకుండా వీలైనన్ని ఎక్కువ సార్లు పాత వాటిని ఉపయోగించాలి. రీయూజ్ మరలా ఉపయోగించడం. ఇక 3వది తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం, రీసైకిల్. పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను పడేయకుండా పాత సామాన్లు కొనేవాడికి ఇస్తే అది మళ్ళీ రీసైకిల్ అనేది తయారు చేస్తారు కంపెనీలు. ఇక 4వ ప్రశ్నను గమనిస్తే తిరిగి పొందడం, రికవర్. సేకరించినటువంటి ప్లాస్టిక్ పదార్థాలను విద్యుత్ వంటి రూపంలోకి మార్చేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన అయితే కల్పించాలి. ఆ విధంగా సేకరించినటువంటి పదార్థాలు తిరిగి ఉపయోగించే విధంగా, తిరిగి పొందడం, రికవర్ చేసే విధంగా ఈ 4 Rs సూత్రాన్ని అయితే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక 72వ ప్రశ్న వస్తే బట్టల లేబుళ్ళు. ఈ యొక్క కొత్తగా మీరు ఏవైనా రెడీమేడ్ దుస్తులు కొన్నప్పుడు కొన్ని లేబుల్స్ అయితే ఉంటాయి, వాటి మీద గమనిస్తూ ఉంటారు. ఆ లేబుల్స్‌ని ఒకసారి మీరు గమనించండి. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే చట్ట ప్రకారం అయితే అవసరం. అలాగే దాంట్లో ఎటువంటి దారాలు ఉపయోగించారనేటువంటి విషయాలుంటాయి. దారం యొక్క రకాన్ని గుర్తించడానికి ఈ యొక్క బట్టలపై లేబుళ్ళు వేస్తూ ఉంటారు. ఇంకా 73వ ప్రశ్న గమనిస్తే టప్పర్‌వేర్ అనేటువంటి ప్లాస్టిక్ ఏ రకమైనటువంటి ప్లాస్టిక్? థర్మోప్లాస్టికా, థర్మోసెట్టింగ్ ప్లాస్టికా, కృత్రిమ ప్లాస్టికా ఏది కాదు? ఆప్షన్ బి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి టప్పర్‌వేర్ ప్లాస్టిక్. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్‌లో ఉన్నటువంటి వివిధ రకాల కంటెంట్ వీడియోలు అయితే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక 5వ పాఠ్యాంశాన్ని అయితే గమనిస్తూ ఉన్నాం. లోహాలు మరియు అలోహాలు అనేటువంటి పాఠ్యాంశం. లోహాలు మరియు అలోహాలు అనే పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. ప్రకాశవంతమైనటువంటి ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగేటువంటి పదార్థాలను ఇలా పిలుస్తారు. ద్యుతి గుణం కల పదార్థాలు, ద్యుతి గుణం లేని పదార్థాలు పైవన్నీ ఏది కాదు? ఆప్షన్ ఏ ద్యుతి గుణం గల పదార్థాలు. ద్యుతి గుణము అంటే మెరిసేటువంటి గుణం, గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగే పదార్థాలను ద్యుతి గుణం గల పదార్థాలు అంటారు. ఇక 2వ ప్రశ్న, ప్రకాశవంతంగా లేని పదార్థాలను ఇలా అంటారు. ద్యుతి గుణం లేని పదార్థాలు అంటారు. అంటే మెరిసేటువంటి గుణం లేనటువంటి పదార్థాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 3వ ప్రశ్నను గమనిస్తున్నాం. ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ఇలా పిలుస్తారు. ధ్వని గుణం గల పదార్థాలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక లోహాలు తప్ప మిగిలిన పదార్థాలకు సాధారణంగా ఈ గుణం ఉండదు. ధ్వని గుణం అనేది ఉండదండి. లోహాలు తప్ప మిగిలిన పదార్థాలకు ఈ గుణం అయితే ఉండదు. ధ్వని గుణం అయితే ఉండదు. అయితే 5వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఆది మానవులు వీటితో మొట్టమొదటగా పనిముట్లను తయారు చేసుకున్నారు. రాయి, రాళ్ళు, రప్పలు, కలప వీటితో మొట్టమొదటగా ఆదిమానవుడైతే పనిముట్లను తయారు చేసుకున్నాడు. ఇక ఆదిమానవుడు రాయి, కలప తర్వాత వాడినటువంటి పనిముట్లు ఏవి? వరుసగా జంతువుల ఎముకలను వాడారు. ఆ తర్వాత రాగి మరియు ఇనుము వంటి లోహాలను కనుగొన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 7వ ప్రశ్న గమనిస్తే పలుచని చదునైన రేకులుగా మార్చగలిగేటువంటి పదార్థాలను ఇలా అంటారు. కరణీయ పదార్థాల, స్థరణీయ పదార్థాల, ఇనుప పదార్థాల ఏది కాదు? ఆప్షన్ బి స్థరణీయ పదార్థాలను పలుచని చదనైన రేకులుగా మార్చగలిగేటువంటి పదార్థాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 8వ ప్రశ్న గమనిస్తే అధిక స్థరణీయత కలిగినటువంటి లోహాలు. ఈ యొక్క స్థరణీయత అనేటువంటిది తదుపరి క్లాసులలో వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా వస్తుందని ఇవ్వడం జరిగింది. ఇక అధిక స్థరణీయత కలిగినటువంటి లోహాలు అల్యూమినియం,
వెండి, బంగారం ఇవన్నీ కూడా అధిక స్థరణీయత కలిగినటువంటి లోహాలు. అందుకనే వాటిని రకరకాలుగా ఆభరణాలుగా మార్చుకోవడం అనేది జరుగుతుంది. 9వ ప్రశ్న గమనిస్తే పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగేటువంటి ధర్మాన్ని ఏమంటారు? స్థరణీయత, తాంతవత, వాహకత ఏది కాదు. ఆప్షన్ బి తాంతవత అంటారండి. గుర్తుపెట్టుకోవాలి. ఇక 10వ ప్రశ్న గమనిస్తే తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేసే పదార్థాలను ఇలా అంటారు. విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు, విద్యుత్ వలయాలు ఏది కాదు. ఆప్షన్ ఏ విద్యుత్ వాహకాలు అంటారు. మంచి విద్యుత్ వాహకాలకు ఉదాహరణలు తెలపండి. 11వ ప్రశ్న మంచి విద్యుత్ వాహకాలకు ఉదాహరణలు తెలపండి. అల్యూమినియం, రాగి, ఇనుము ఇవన్నీ కూడా. ఇక 12వ ప్రశ్న గమనిస్తే ఇనుప కడ్డీ ఒక చివర నుండి మరొక చివరకు ఉష్ణం ప్రసరిస్తుంది. పదార్థం యొక్క ఈ ధర్మాన్ని ఏమంటారు? ఉష్ణవాహకత, ఉష్ణ ఆర్ద్రత, ఉష్ణ సంవహనం ఏది కాదు. ఆప్షన్ ఏ ఉష్ణవాహకత అంటారు. ఇక 13వ ప్రశ్న గమనిస్తే అధిక ఉష్ణవాహకత కలిగినటువంటి లోహాలు అల్యూమినియం, రాగి, ఇనుము ఇవన్నీ కూడా. ఇక 14వ ప్రశ్న గమనిస్తే ఇచ్చిన పదార్థం లోహ స్వభావం కలిగి ఉందా లేదా అని నిర్ధారించడానికి ఇవి సూచికలు. భౌతిక ధర్మాల, రసాయన ధర్మాల, ఉష్ణ ధర్మాల ఏది కాదు. ఆప్షన్ బి రసాయన ధర్మాలు. ఇక 15వ ప్రశ్న గమనిస్తే పదార్థాలను మండించినప్పుడు అవి గాలిలోని దీనితో చర్య జరిపి వివిధ కొత్త పదార్థాలను ఏర్పరుస్తాయి. హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఏది కాదు. ఆక్సిజన్ అండి. ఆప్షన్ బి ఆక్సిజన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 16వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పడినటువంటి కొత్త పదార్థాలకు ఉదాహరణలు తెలపండి. ఇక్కడ గమనిస్తే సల్ఫర్ ఘన పదార్థం, ఆక్సిజన్ వాయు పదార్థం కలిపి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయు పదార్థం ఏర్పడుతుంది. ఇక మెగ్నీషియం ఘన పదార్థం, ఆక్సిజన్ వాయు పదార్థం కలిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటిది ఘన పదార్థం అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మెగ్నీషియం ఆక్సైడు ఎరుపు లిట్మస్ను ఈ రంగులోకి మారుస్తుంది. 17వ ప్రశ్న మెగ్నీషియం ఆక్సైడు ఎరుపు లిట్మస్ను ఈ రంగులోకి మారుస్తుంది. తెలుపు రంగు, నీలిరంగు, ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు. ఆప్షన్ బి నీలి రంగులోకి మారుస్తుంది. ఇక 18వ ప్రశ్న గమనిస్తున్నాం. సల్ఫర్ డయాక్సైడ్ నీలి లిట్మస్ను ఏ రంగులోకి మారుస్తుంది? ఎరుపు రంగులోకి మారుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 19వ ప్రశ్న గమనిస్తున్నాం. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఆమ్ల స్వభావం కలిగినటువంటి వీటిని ఇస్తాయని అర్థమవుతూ ఉంది. ఆక్సైడ్లు, క్లోరైడ్లు, బ్రోమైడ్లు ఏది కాదు. ఆప్షన్ ఏ ఆక్సైడ్లు. ఇక 20వ ప్రశ్న గమనిస్తే లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి వీటిని ఇస్తాయని మనకు అర్థమవుతుంది. ఆక్సైడ్లు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 21వ ప్రశ్న గమనిస్తే మానవ శరీరంలో ఎన్ని మూలకాలు ఉంటాయి? ప్రధానంగా 6 మూలకాలు ఉంటాయి. 1 ఆక్సిజన్ 65%, కార్బన్ 18%, హైడ్రోజన్ 10%, నైట్రోజన్ 3%, కాల్షియం 1.5%, ఫాస్ఫరస్ 1.0%. ఇవన్నీ కూడా 6 మూలకాలు మానవ శరీరంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక తుప్పు పట్టని లోహాలు ఏమిటి? బంగారం, ప్లాటినం. ఈ 2 కూడా తుప్పు పట్టవు కాబట్టి ఇవి ఎంతో విలువైనవి. ఇక 23వ ప్రశ్న గమనిస్తే కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి దీన్ని విడుదల చేస్తాయి. ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ఏది కాదు. ఆప్షన్ బి హైడ్రోజన్ను విడుదల చేస్తాయి. ఇక 24వ ప్రశ్న గమనిస్తున్నాం. రసాయన చర్య నుండి ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు తక్కువ చర్యాశీలత గల వీటిని స్థానభ్రంశం చెందిస్తాయి. లోహాలు. ఆప్షన్ ఏ లోహాలు. రసాయన చర్య నుండి ఎక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి. ఇక 25వ ప్రశ్న గమనిస్తే రసాయన చర్య నుండి తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి వీటిలను స్థానభ్రంశం చెందించలేకపోతున్నాయి. లోహాలని అండి. ఇది కూడా ఆన్సర్ లోహాలే. లోహాలను రసాయన చర్య నుండి తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించలేకపోతున్నాయి. ఇక 26వ ప్రశ్న గమనిస్తే మనం తెలుసుకున్న అలోహాలు ఏమిటి? సల్ఫర్, కార్బన్, అయోడిన్ అనేటువంటి 3 రకాల అలోహాలను మనం తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్లో ఉన్నటువంటి వివిధ రకాల కంటెంట్ వీడియోలు అయితే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు.
ఇక 6వ పాఠ్యాంశాన్నయితే గమనిస్తున్నాం. ధ్వని. ధ్వనిలో మొదటి ప్రశ్న కంపించే వస్తువు దీనిని ఉత్పత్తి చేస్తుంది. కంపనం. కంపించే వస్తువు దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ప్రశ్న గమనిస్తే విశ్వవిఖ్యాత వాయిద్య కళాకారుడు బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యాన్ని రకరకాల ధ్వనులు పలికించడంలో నిపుణుడు? షెహనాయ్. ఆప్షన్ బి షెహనాయ్ అనేటువంటి ఈ యొక్క ఆయనకు చాలా అద్భుతమైనటువంటి పేరు రావడం జరిగింది బిస్మిల్లా ఖాన్ గారు. ఇక మూడవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారతదేశంలో కర్ణాటిక్ సంగీత వాద్యకారుడుగా పేరున్నటువంటి చిట్టిబాబు గారు ఏ వాయిద్యంలో గొప్ప పేరు సాధించారు? వీణ. వీణను వాయించడంలో ఇక ఆయనకు మించిన వారు లేరని చెప్పి మంచి పేరైతే సంపాదించడం జరిగింది. ఇక 4వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మానవుని శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన భాగం గొంత, నోర, స్వరపేటికన, నాడీతంత్రుడు? ఆప్షన్ సి స్వరపేటిక. ఇక 5వ ప్రశ్న గమనిస్తున్నాం. స్వరతంత్రులు అనేటువంటి 2 కండర నిర్మాణాలు ఎక్కడ ఉంటాయి? స్వరపేటికలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వ ప్రశ్న గమనిస్తే స్వరతంత్రువుల పొడవు పురుషులలో ఎంత ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వరతంత్రుల పొడవు పురుషులలో ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి పురుషులలో. ఇక స్వరతంత్రువుల పొడవు స్త్రీలలో ఎంత ఉంటుంది? 20 మిల్లీమీటర్లు, 15 మిల్లీమీటర్లు, 25 మిల్లీమీటర్లు, 5 మిల్లీమీటర్లు? ఆప్షన్ డి 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటాయి. ఇక 8వ ప్రశ్న గమనిస్తే ధ్వని ప్రసారానికి ఇది అవసరం. యానకం అనేటువంటిది అవసరం అండి. ఖచ్చితంగా యానకం లేకపోతే ధ్వని ప్రసారం అనేది జరగదు. మన చుట్టూ ఉండేటువంటి గాలి యానకంలా పనిచేసి వివిధ ధ్వనులను తన గుండా ప్రసరింపజేస్తుంది. ఇక 9వ ప్రశ్న గమనిస్తే తమ పెదాలు కదపకుండా చేసేటువంటి శబ్దాలతో మాట్లాడుతూ ఉండేవారిని ఇలా పిలుస్తారు. వెంట్రిలాక్విస్టులు. వెంట్రిలాక్విస్టులు అని పిలుస్తారు. వారు పెదాలను ఒకదానితో ఒకటి తాకకుండా కొద్దిగా దూరంగా ఉంటాయి వారి యొక్క పెదవులు. దాని వలన వారు మ్యాజిక్ చేయడం అనేది వాయిస్ మ్యాజిక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక 10వ ప్రశ్న గమనిస్తే ప్రముఖ వెంట్రికలాక్విస్టు. 10వ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ గురించి తెలపండి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినటువంటి చించపట్టణ గోమటం శ్రీనివాస్ గారు ఈ యొక్క ప్రముఖ వెంట్రిలాక్విస్టు. వీరు ప్రపంచవ్యాప్తంగా 6000 ప్రదర్శనలు అయితే ఇచ్చాడు. 1990లో వీరు 32 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డునైతే నెలకొల్పాడు. ఇక 11వ ప్రశ్న గమనిస్తున్నాం. ధ్వని అనుకరణ చేసేటువంటి కళాకారులలో ఆరితేరినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఓరుగల్లు వాసి అయినటువంటి డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు. ధ్వని అనుకరణ ప్రతిభ చూసి భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక 12వ ప్రశ్న గమనిస్తే ధ్వని ఘనరూప యానకాలైనటువంటి వీటి ద్వారా ప్రయాణిస్తుందని తెలుస్తూ ఉంది. చెక్క, లోహం, దారం పైవన్నీ ఈ యొక్క ధ్వని అనేది ప్రసరిస్తుంది. ఇక 13వ ప్రశ్న గమనిస్తే పిన్న అని పిలువబడే చెవి వెలుపలి భాగం దీనిని స్వీకరిస్తుంది. ధ్వని కంపనాలను స్వీకరిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణం ఏమిటి? డెసిబల్. డీబీ అనేటువంటి సూచిస్తారు. డెసిబల్ అంటారు. 15వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. డెసిబల్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధించినటువంటి శాస్త్రవేత్తకు గుర్తుగా ఏర్పాటు చేశారు. ఏ శాస్త్రవేత్తకు గుర్తుగా డెసిబల్ అనే పదాన్ని ఏర్పాటు చేశారంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్. 1847, 1942. ఈయన అలెగ్జాండర్ గ్రాహం బెల్కు గుర్తుగా డెసిబల్ అనేటువంటి పదాన్ని తీసుకురావడం జరిగింది. ఇక వివిధ రకాల ధ్వనుల డెసిబల్స్ను ఒకసారి గమనిద్దాం. నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 డెసిబల్స్. గుసగుసలు ఆడితే 15 డెసిబుల్స్ వస్తాయి. సాధారణ సంభాషణ చేస్తే 60 డెసిబుల్స్ వస్తాయి. లాన్ యొక్క యంత్ర శబ్దం వచ్చేసి 90 డెసిబుల్స్ 90 డెసిబుల్ వస్తుంది. కారు యొక్క హారను 110 డెసిబుల్స్. జెట్ ఇంజన్ శబ్దం 120 డెసిబుల్స్. తుపాకీ పేలుడు లేదా టపాకాయ పేలుడు శబ్దం 140 డెసిబుల్స్. ఇక 17వ ప్రశ్న గమనిస్తే ధ్వని యొక్క కీచుదనాన్ని పిచ్ అంటారు. వస్తువు ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 18వ ప్రశ్న గమనిస్తే సాధారణంగా ధ్వనులు మిశ్రమ పౌనఃపున్యాలను కలిగి ఉంటాయి.
గుర్తుపెట్టుకోవాలి. ఇక 19వ ప్రశ్న గమనిస్తే మనం ధ్వనులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగించేటువంటి అవయవాలు స్వరతంత్రులు, పెదవులు, దంతాలు, నాలుక, ముక్కు, గొంతు అవన్నీ కూడా ధ్వనులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాం. ఇక 20వ ప్రశ్న గమనిస్తే ఒక క్రమ పద్ధతిలో వినసొంపుగా ఉండేటువంటి ధ్వనుల కలయికను సంగీతం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. 22వ ప్రశ్న గమనిస్తే శ్రవ్య ధ్వనుల పౌనఃపున్యం ఎంత ఉండొచ్చు? శ్రావ్యం అంటే మంచిగా వినసొంపుగా ఉన్నటువంటి ధ్వనుల యొక్క పౌనఃపున్యం ఏ విధంగా ఉంటుంది? 20 కంపనాలు ఉంటుంది. సెకను నుండి 20,000 కంపనాలు సెకను వరకు ఉంటుంది. దీనినే శ్రవ్య అవధి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 23వ ప్రశ్న గమనిస్తే మానవుడు వినలేని ధ్వనుల పౌనఃపున్యం ఎంత? 20 కంపనాలు సెకండ్ కంటే తక్కువ లేదా 20,000 కంపనాలు సెకండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక 24వ ప్రశ్న గమనిస్తే మీరు కళాశాలతో పాటు కాలుష్యం కూడా వివిధ కాలుష్యాలతో పాటు అండి, పొరపాటు పడింది అక్కడ. వివిధ కాలుష్యాలతో పాటు ఈ కాలుష్యం కూడా ఒక తీవ్రమైన సమస్య. ధ్వని కాలుష్యం అనేటువంటిది కూడా ఒక తీవ్రమైనటువంటి కాలుష్యం. 80 డెసిబుల్స్ మించితే ఆ శబ్దం అనేటువంటిది చెవుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 80 డెసిబుల్స్ మించినటువంటి కాలుష్యాన్ని అంతా కూడా ధ్వని కాలుష్యం అని పిలుస్తారు. ఇక 25వ ప్రశ్న గమనిస్తే గొప్ప సంగీత విద్వాంసురాలు, కర్ణాటక సంగీతానికి ఒక ప్రముఖమైనటువంటి పేరు, ఒక మానవతావాదిగా పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి వ్యక్తి శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అని మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఇక 26వ ప్రశ్న గమనిస్తే ఒక గొప్ప నేపథ్య గాయకుడు, మధురమైనటువంటి గాత్రానికి ఆయన ప్రసిద్ధుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 10,000కు పైగా పాటలు పాడినటువంటి వ్యక్తి ఎవరు? ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తెలియని వ్యక్తి ఎవరూ లేరు. మంచి గాయకుడు. ఇక 27వ ప్రశ్న గమనిస్తే గోల్కొండ కోట యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ కోటలో ఒక బురుజు కింద నిలబడి నిర్దిష్ట స్థాయిలో చప్పట్లు కొడితే అది ప్రతిధ్వనించి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోట శిఖర భాగం వరకు వినబడుతుందట. ఇది ఆ యొక్క గోల్కొండ కోటలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఈసారి మీరు వెళ్ళినప్పుడు గోల్కొండ కోటకు అక్కడ ఈ ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఈ యొక్క భౌతిక రసాయన శాస్త్రాలు 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాల్లో 6 పాఠ్యాంశాలు 6 లెసన్స్కి సంబంధించినటువంటి విషయాలైతే మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.